బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదల వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించి చంద్రబాబు స్కామ్ ను వివరించామన్నారు. స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివని అవుతాయని అన్నారు. 8,000 కోట్లతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టామని చెప్పారు. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని, కూటమి ప్రభుత్వానికి చేత కాకపోతే మేం వచ్చాక పూర్తి చేస్తామని జగన్ అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కరు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతాం. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి గట్టిగా దీన్ని తీసుకుని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది తప్పు. కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కానీ ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినా ఒక్కొక్క లక్షల రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కట్టాలా? ఎవరికైనా కూడా బాధ అనేది తలెక్కువ ఎట్లుంటుంది. గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ, పెద్ద మనసు. ఆయనకు అందరికన్నా ఎక్కువ బాధ కలుగుతుంది, బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారమే మేము కడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టు ద్వారాను ఈ అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరి దాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఇస్ ఎ స్కామ్. అధికారం